గతంలో మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేసిన తనకు డివిజన్ సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉందని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 47వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్బగోని కవిత రమేష్ గౌడ్ అన్నారు. కౌన్సిలర్గా ఉన్న సమయంలో ప్రజల సమస్యలను దగ్గరగా చూసి ఎన్నో సమస్యలను పరిష్కరించానని తెలిపారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 47వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అబ్బగోని కవిత రమేష్ గౌడ్ సోమవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి చేయి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 47వ డివిజన్ నుండి కార్పొరేటర్గా పోటీ చేయడానికి అవకాశం కల్పించిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తానే కాకుండా తన భర్త అబ్బగోని రమేష్ గౌడ్ సైతం మున్సిపల్ కౌన్సిలర్గా, మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎంతో కాలం పనిచేశారని, ఎంతో మంది సమస్యలను ఆయన పరిష్కరించారని చెప్పారు. 47వ డివిజన్ పరిధిలో వీధి లైట్లు, డ్రైనేజీ వంటి సమస్యలను పరిష్కరించడంతో పాటు ఎంతో మందికి ఆసరా పెన్షన్లు, రేషన్ కార్డులు ఇప్పించారని, దీంతో ప్రజలు తమ పట్ల ఎంతో కృతజ్ఞత చూపిస్తున్నారని అన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే కాకుండా వార్డును సమగ్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. చేయి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాడపల్లి సాయిబాబా, మోర ప్రదీప్ కుమార్, నర్సింగ్ నవీన్, మునాసు వినయ్, అంబటి జానకిరామ్, నర్సింగ్ కార్తిక్, క్రాంతి, జయలక్ష్మి, అంబటి గంగా భవాని, మునాసు సుగ్నమ్మ, అంబటి వీరమ్మ తదితరులు పాల్గొన్నారు. నా పేరు అబ్బగోని కవిత. నేను 47వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాను. నాకు టికెట్ ఇచ్చిన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను గతంలో కూడా 2014లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. అప్పుడు మా వార్డు ప్రజలతోటి ప్రతి ఒక్కరితోటి సంబంధాలు ఉండడం వల్ల ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకొని వార్డు సమస్యలు కూడా తీర్చడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నాకు అవకాశం వచ్చింది. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. నా భర్త 2005 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రజల ప్రతి ఒక్క సమస్యను తీర్చడం జరిగింది. ఈ వార్డులో ఎట్లాంటి మోరీలు కానీ, పెన్షన్లు కానీ, ప్రతి లైటింగ్ కానీ ప్రతి ఒక్క సమస్య తీర్చడం జరిగింది. వాళ్ళ కూడా మా పైన చాలా కృతజ్ఞత ఉన్నారని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అబ్బగోని కవిత గారిని అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ తరఫున గెలిపిస్తారని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి మా వంతు సహకారంగా అబ్బగోని రమేష్ అన్నగారు, వదిన గారు ఇద్దరు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నారు. చేస్తారు కూడా, చేసినారు, నిదర్శనం ఉన్నాయి మనకు. ఈ విధంగా ప్రజలలో అందుబాటులో ఏ పగలు ఏ రాత్రైనా నేనున్నాను మీ వెంట అని ఎప్పుడూ అందుబాటులో ఉండి చేస్తున్నారు. అట్లాంటి నాయకుడిని మనం ఎన్నుకోవడం ద్వారా మనకు సమస్యలు కూడా తీరుతాయి. కాబట్టి ప్రజలందరూ ఆలోచించి అబ్బగోని కవిత గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాను. అబ్బగోని కవిత రమేష్ గౌడ్ గారికి చేయకూడదు తప్పకుండా అందరూ ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాము. వారి వార్డు అభివృద్ధి అనేది చెప్పడమే కాదు, వాళ్ళు చేసి చూపించారు. ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయినా సరే, ఎవరికైనా ఇంట్లో అయినా ఏ సమస్య ఉన్నా ఇంటి మనిషిలాగా ప్రతి ఒక్క దానిలో సార్ వాళ్ళు అన్నైనా వదిలేనా సరే మాకు అపరాత్రి అయినా అర్ధరాత్రి అయినా ఇప్పుడు ఫోన్ చేసినా కానీ మాకు రెస్పాన్స్ ఇస్తూ అన్నిటికీ మాకు చిన్న కష్టం ఉన్నా, మంచి ఉన్నా, చెడు ఉన్న అన్నిటికీ మాకు చేరేవారుగా ఉన్నారు. తప్పకుండా మీరంతా చేకూర్తు ఓటేసి అబ్బగోని కవిత రమేష్ గౌడ్ గారిని కంపల్సరీ గెలిపించాల్సిందిగా కోరుతున్నాం.